ప్రస్తుతం మనం చూస్తున్న ఈ పవిత్రమైన స్థలం శ్రీ గురుదత్త భోజన పాత్ర మందిరం. ఈ మందిరం మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిరోల్ అనే గ్రామంలో ఉంది. పురాణాలలో చెప్పబడిన ఒక అద్భుతమైన సంఘటన ఈ పవిత్ర స్థలం సాక్ష్యంగా నిలిచింది. ఒకసారి శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారు భిక్ష కోసం ఒక భక్తుడైన పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబం చాలా పేదది. వారి దగ్గర తినడానికి సరైన ఆహారం కూడా ఉండేది కాదు. అయినా కూడా ఆ పేద దంపతులు భక్తిభావంతో వారితో ఉన్న కొద్దిపాటి జొన్నలను వండి స్వామికి భిక్షగా సమర్పించాలనుకున్నారు. కానీ భోజనం పెట్టడానికి వారి దగ్గర సరైన పాత్ర కూడా లేదు. అప్పుడు వారు ఒక రాతి బండను శుభ్రం చేసి జొన్న ధాన్యాలను స్వామికి భిక్షగా సమర్పించారు. స్వామివారు భిక్షను స్వీకరించిన తరువాత ఆ బండరాతిపై ఒక అద్భుతం జరిగింది. ఆ బండరాతి మీద స్వామివారి చేతి ముద్రలు దర్శనమిచ్చాయి. అంతేకాకుండా శంఖు, చక్రం, పద్మం వంటి పవిత్ర గుర్తులు ఆ రాతి మీద దర్శనమిచ్చాయి. ఆ అద్భుతాన్ని చూసిన భక్తులు ఆశ్చర్యపోయి స్వామివారికి నమస్కరించారు. స్వామివారు వారిని ఆశీర్వదించి ఈ పాత్రను భక్తితో పూజించే ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలు, ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయి అని ఆశీర్వదించారు. అలా ఆ రాతి పాత్ర శ్రీ గురుదత్త భోజన పాత్రగా పిలువబడుతుంది. ఇప్పటికీ ఆ భోజన పాత్రను గర్భగుడిలో ఉంచి అభిషేకాలు, పూజలను నిర్వహిస్తూ ఉంటారు. సాధారణంగా మనము దేవాలయాలలో స్వామివారి పాదముద్రలను మాత్రమే చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ మాత్రము శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి పవిత్రమైన చేతి ముద్రలను దర్శించుకోవడం విశేషము. చేతి ముద్రలు కలిగిన ఆలయం మహారాష్ట్రలో ఇదొక్కటే ఉండడం విశేషం. ఈ మందిరంకు అనేక ప్రాంతాల నుండి దత్తభక్తులు వస్తూ ఉంటారు. మనము ఇక్కడ ఫోటోలో స్వామివారి చేతి ముద్రలను చూడవచ్చు. మరియు స్వామివారి ఎన్నో మహిమలను ఇక్కడ చిత్రరూపంలో చూడవచ్చును. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.